ఫ్రీలాన్స్ బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు, బయటపడుతున్న వందల కోట్ల స్కామ్లు, నిండా మురుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు. ఇది నిజంగా చాలా వరకు ఎవరైతే పేద బడుగు బలైన వర్గాలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులకు ఆశ చూపించి చాలా వరకు మోసాలు వేసేవాళ్ళు నోట్ల బెల్లం పెట్టినట్టు ఉంటారు, నోట్ల చక్కెర పోసినట్టే ఉంటారు. వాళ్ళ మాటలు వాళ్ళ నడవడిక ఎంత తీయగంటే అంత తీయగా ఉంటుంది. నమ్మడానికి కూడా అసలు ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ ఉన్న ప్రపంచాన్ని మొత్తం చూపిస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ ఊహాగానాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ నమ్మించి మోసం చేసేవాడు చాలా భయంకరమైనటువంటి మోసం చేస్తాడు. తడిగొడ్డుతోని గొంతు కోసేటువంటి ఈ ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మోసం చేస్తారు. వాళ్ళు ఏంటంటే దానిలో పేదలు ఉండొచ్చు, బడుగు బలైన వర్గాలు ఉండొచ్చు, ఉన్నతమైనటువంటి అధికారులు ఉండొచ్చు, ఉన్నతమైనటువంటి పొజిషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో తెలియకుంటే మేధావులు కూడా మోసపోవచ్చు. కొన్ని సందర్భాల్లో భయంకర మోసాలు కూడా ఉదాహరణకు వచ్చు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినటువంటి అందమైనటువంటి ప్రకటనలు చేస్తారు, ఓటింగ్స్ పెడతారు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి కాల్స్ కానీ వాళ్ళందరూ కూడా సున్నితంగా మాట్లాడి బుట్టలు వేసేటువంటి ప్రయత్నిస్తారు. మోసం చేసే వాళ్లకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. అందువల్ల చాలా వరకు మోసాలకు పాల్పడేటువంటి వ్యక్తులు ఇలా ఉన్నటువంటి ఏం చదువుకున్నా ఏం చదువుకోకపోయినా వాళ్ళ మోసాలకే పుట్టినటువంటి మోసాలకు పుట్టినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. అందులో చాలామంది కూడా సున్నితమైనటువంటి మాటలతోనే, సున్నితమైనటువంటి ఆలోచనతోనే, మైమర్పించేటువంటి మాటలతోనే, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ ఏటి వ్యక్తిని కూల్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళంతా క్రిమినల్స్ వాళ్ళందరూ. అందుకోసం చాలా వరకు మోసాలు పాల్పడి ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా వాళ్ళు విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పేదలు రూపాయి కాయ కష్టం చేసుకొని రూపాయి పోగు చేసుకొని సొంతిల్లు కళ గొప్పగా బతికేటువంటి ఆలోచన ఉందని వాళ్ళకి ఎన్నో కళలు కంటారు. ఆ కళలను కూడా కొంతమంది నకిలీ విధవలు, కొంతమంది నకిలీ మాయ మాటలు చెప్పేటువంటి మోసకారులు వాళ్ళందరి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం ఉండే. అందువల్లనే చాలా వరకు ఇలా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఫ్రీలాన్స్ పేరుతో వాళ్ళు చాలా వరకు మోసాలు వేసి విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. నిండా మురుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీతో భారీ ఎత్తున ప్రచారం, తరతరాలకు జరగని చిరునామా అంటూ కుచ్చుటోపి సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. 7 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి, కఠిన చర్యలు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారు. చూడు 4,000 కోట్లు. ఆ 2 ఆఫర్లు రేరా రూల్స్కి విరుద్ధం. ఫ్రీలాన్స్ బై బ్యాంక్ ఆఫర్లు ఈ 2 కూడా రేరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వేరే నడుపుతుండగా మరికొందరు బహిరంగానే ప్రకటనతో ముందుకు వస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలుపెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామనే ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బై బ్యాంక్ ఆఫర్ అంటే తమ ఫ్లాట్పై ముందు పెట్టుబడి పెట్టండి, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువగా తమే కొంటామని చెప్పడం. మధ్యతరగతి ప్రజలు సొంతటి కళను ఆసర చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్పై బై బ్యాంకుల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమవి పెద్ద కంపెనీ అంటూ సినిమా స్థాయిలతో సెలబ్రిటీతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా, భారతీయ బిల్డర్, ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్టులో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి. ఏనో తరబడి తమ నడుమనే ఉంటూ నమ్మించి డబ్బులు కట్టించుకొని ఉన్నటువంటి బీనా చేస్తేస్తుండడంతో బాధితులంతా లబోదీప్ అంటున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు. 100 కోట్ల వసూలు చేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు. 7 నెలల్లో రాష్ట్రం దాదాపు 4,000 కోట్ల మేర రియల్ ఎస్టేట్ మోసాలు కూడా జరిగినటువంటి భయంకర పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా చాలా వరకు మోసాలు వేసే వాళ్ళు ఎట్లుంటారంటే చాలా నమ్మించి మోసాలు వేసి నిండా తడిగుడ్డతో గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసినా కూడా మనకు అర్థం కాదు. గొంతు కోసి ప్రాణం పోతున్నటువంటి సందర్భాలు కూడా అప్పటికి కూడా అర్థం కాక లబోదీపం అంటూ పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయేటువంటి ఎందరో ఉన్నారు. ఇలా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం.